2 సంవత్సరాల నుంచి ఒక సినిమా కూడా చేయకపోయినప్పటికీ ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్గా నిలుస్తోంది సమంత. బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తుంటుంది. ప్రతి నెల విడుదలయ్యే ఈ జాబితాలో మొదటి స్థానంలో సమంత నిలుస్తోంది. ప్రతి నెల సమంతే నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుండటం విశేషం. ఆలియా భట్, దీపికా పదుకొనె లాంటి పాన్ ఇండియా హీరోయిన్లంతా సమంత కంటే వెనుకపడ్డారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది సమంత. తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రస్తుతం తాను కావాలనుకుంటే ఎన్నో సినిమాలను అంగీకరించవచ్చని, కానీ తాను వాటిని అంగీకరించే పరిస్థితి లేనని చెప్పింది సమంత. తాను నటించబోయే ప్రతి సినిమాను తన జీవితంలో చివరి సినిమాగా భావించే నటిస్తానని, తన పాత్ర ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించాలనే యోచనతో ఉంటాను అని చెప్పింది సమంత. అందుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటానని సమంత వ్యాఖ్యానించింది. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తనకు ఎంతో ఛాలెంజింగ్ పాత్రలను తీసుకొస్తున్నారని, అందుకు తగినట్లుగా వాటిని డిజైన్ చేస్తున్నారని, ఫ్యామిలీ మ్యాన్ 2లో తనను ప్రతినాయకురాలిగా చూపించినట్లు సమంత గుర్తు చేసుకుంది. సిటాడెల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో తన చేత పవర్ఫుల్ యాక్షన్ చేయించారని, తాజాగా వారితోనే మరో ప్రాజెక్టు అంగీకరించినట్లు వెల్లడించింది సమంత. ఈ సిరీస్లో కూడా తనది ఎంతో క్లిష్టమైన పాత్ర అని, వారితో కలిసి పనిచేయటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆ పాత్రలను తాను కూడా సవాల్గా స్వీకరిస్తానని చెప్పింది సమంత. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో పాటు ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. ఇటీవలే తనకు సినిమా అవకాశాలు రావటం లేదని బహిరంగంగానే ప్రకటించింది. దక్షిణాదిలో విజయ్తో ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటున్నారు. అలాగే తన సొంత బ్యానరు ట్రూలాలాలో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. వీటితో పాటు 2 వెబ్ సిరీస్లు ఒప్పుకుంది. సినిమా తెరపై కనపడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నెంబర్ 1 స్థానంలో సమంత నిలవటం పెద్ద విశేషమే. మరి ఈ వార్తతో సమంత ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.